హాయ్ అండి. ఈసారి అయితే మా అబ్బాయి పుట్టినరోజు చాలా అంటే చాలా సింపుల్‌గా చేశాము. ఎప్పుడు మా పిల్లలు బర్త్‌డే చేయాలన్నా బ్యాక్‌గ్రౌండ్ థీమ్ అలాగే కేకు 2 సేమ్‌గా ఉండేలాగే చేశాము. ఈసారి అయితే మా ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల ఇంట్లో చుట్టాలు అలాగే బిజీ పనులు ఉండడం వల్ల ఇంట్లో ఉన్న వాటిలతోనే సింపుల్‌గా మా అబ్బాయికి అయితే బర్త్‌డే డెకరేషన్ చేశాను. ఇంకా కేక్ అయితే మా అబ్బాయికి యెల్లో కలర్ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా ఆ డ్రెస్‌కి మ్యాచింగ్‌గా ఉంటుంది అని యెల్లో కలరే మేము కేక్ అయితే చేపిచ్చామన్నమాట. ఈసారి కేక్ ఫ్లేవర్ కూడా మార్చేసాము. మేమెప్పుడు కేక్ తెచ్చుకోవాలనుకున్న రెడ్ వెల్వెట్ కేక్ మాత్రమే తెచ్చుకునే వాళ్ళము. రెడ్ వెల్వెట్ కేక్ తిని బోర్ కొట్టేసింది. అందుకని చాక్లెట్ ఫ్లేవర్ తో 2 kgs కేక్ అయితే చేపించాము. అందరూ చాలా బాగుందని చెప్పారు. చాక్లెట్ ఫ్లేవర్ అయితే కేక్ కూడా చాలా బాగా చేశాడు. మేము ఎలా చెప్పామో ఎగ్జాక్ట్ గా అలాగే చేశాడనమాట. కొంచెం కూడా చేంజ్ అయితే చేయలేదు. ఈసారి మా అబ్బాయి కేక్ కటింగ్ కూడా మార్నింగే చేపించాము. మా పిల్లలకి ఇంతవరకు మార్నింగ్ కేక్ కటింగ్ అస్సలు చేయించలేదన్నమాట. నైట్ కేక్ కటింగ్ చేయించి బయట తినడానికి రెస్టారెంట్ కి వెళ్లే వాళ్ళము. ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, ఆ ఫంక్షన్ కి ఎలా ఫోటోగ్రాఫర్ వస్తాడు. ఇంకా ఆ ఫోటోగ్రాఫర్ చేతే బర్త్డే ఫొటోస్ తీయించుకుందాము అని చెప్పేసి మార్నింగ్ అయితే కేక్ కటింగ్ చేపించాము. ఇంట్లో ఎన్ని లైట్స్ వేసి ఫోన్ తో ఫొటోస్ తీసినా కూడా కెమెరాతో తీసినంత లుక్ అయితే ఫొటోస్ రావు. అందుకని అయితే కెమెరాతో ఈసారి తీపించాము. చాలా బాగా వచ్చాయి ఫొటోస్. వీడైతే మా అల్లుడు అనమాట. చూడండి ఏ రకంగా నవ్వుతున్నాడో. వాళ్ళ మమ్మీ నవ్విస్తేనే నవ్వుతాడనమాట. రిమైనింగ్ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా అసలుకి నవ్వనే నవ్వడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.